పద్మిని వృద్ధురాలైన తన తల్లి పుట్టినరోజును గొప్పగా చేయాలని ఆఫీస్ నుండి త్వరగా ఇంటికొచ్చేసింది. ఇల్లంతా అందంగా అలంకరించింది. ఇరుగు పొరుగు వారిని పార్టీకి పిలిచింది. చాలా కష్టపడి వేగంగా కేకు తయారు చేసింది. కానీ ఓవెన్ నుండి బయటికి తీసి చూస్తే కేక్ పైభాగం అంతా సరిగా రాలేదు. ఆమెకు అది చూసి దుఃఖం ముంచుకొచ్చింది. పొరుగింటి స్నేహితురాలు రమ్య, ఇప్పుడు మనం బాధపడి ఉపయోగం లేదు, ఆ గులాబీలు ఇటు తీసుకునిరా అని కేకు ఊడిపోయిన చోటల్లా గులాబీలతో క్రమబద్ధంగా అలంకరించింది. చూసేవారికి అదొక ప్రత్యేక నమూనాగా, ఇటువంటి కేక్ ఒకటి మాకు కూడా తయారు చేసి ఇవ్వండి అని అడిగేలాగా రమ్య దానిని సరిదిద్దింది. పద్మినికి ఎంతో ఉపశమనం లభించింది. తన తల్లి కూడా ఆకస్మిక వేడుకకు ఎంతో సంతోషించింది. ఈ విధంగా మన జీవితంలో ఎన్నోసార్లు ఎక్కడో ఒక చోట పతనం సంభవిస్తుంది. కానీ ఓర్పుతో దానిని సరిదిద్దుకోవాలి. జీవితాన్ని చేజార్చుకోవద్దు. అంతా అయిపోయిందన్నట్టు విడిచిపెట్టొద్దు. ఫిలిప్పీలకు 4:6. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.